పేరెంట్స్ కూడా స్వాగతం పలుకుతున్నాం. We stand with the Kampu Bakulayamavi. Save, save, save. Save, save, save. We stand with. We stand with. We stand with. We stand with. Save. ఆర్డీటీని రక్షించుకుందాం, అనంతపురం జిల్లాను కాపాడుకుందాం.
సేవ్ ఆర్డిటి పేరుతో అనంతపురంలో క్రికెటర్లు ఈరోజు నిరసన కార్యక్రమం అంటే ర్యాలీ అంటే ఆర్డిటిని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఆర్డిటిని జిల్లాలో ఉండే విధంగా చూడమని కోరుతూ ఈరోజు క్రికెటర్లం ఇది కేవలం స్పోర్ట్స్ అంటే క్రికెటర్లు చేసినటువంటి ర్యాలీ. ఈరోజు ఇది రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, ఏ అసోసియేషన్కి సంబంధం లేదు. మేము క్రికెటర్లుగా ఈ జిల్లాకి నుంచి రాష్ట్రానికి ఆడిన క్రికెటర్లుగా రంజా అన్నట్టు క్రికెటర్లు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆర్డిటిని కాపాడేందుకు చేశాం ఈ ప్రయత్నం. భవిష్యత్తులో ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని మా క్రికెటర్లను మళ్ళీ నిర్ణయం తీసుకొని ఆర్డిటిని ఎఫ్ఆర్సి రిజిస్ట్రేషన్ ఇచ్చి క్రికెట్ క్రీడాకారులు ప్రత్యేకంగా సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ అందరూ ప్రత్యేకంగా క్రికెట్ క్రీడాకారులు మరి క్రికెట్ అనేటువంటి ఈవెంట్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి చేయూతనిచ్చింది మన ఆర్టీటీ సంస్థ అనేటువంటి విషయాన్ని నొక్కి ఒక్కడించి చెప్పగలం. మరి ఏ విషయంలోనైతే మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇబ్బందులకు గురవుతూ ఉందో క్రీడాకారుల్ని ప్రత్యేకంగా మరి అనేక మందిని బరిలోకి నడిపిస్తూ విజయాన్ని ఎగరవేయడానికి ముఖ్య కారకులు, చేయూతలుగా ఉన్నటువంటి సంస్థని, చేతులు అందించేటువంటి సంస్థకి ఏవైతే మరి సపోర్ట్ అనేటువంటి లేకుండా పోతుందో ఆ సపోర్టు అన్ని దిశల నుండి మరి అందించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. సహకారం అనేటువంటిది లేకుండా మనం ఎవరూ కూడా ఏమీ చేయలేము. క్రీడ అభివృద్ధి చెందాలంటే అన్ని విధాల సహకారం అనేటువంటిది అవసరము. అలాంటి సహకారాన్ని, అత్యధికమైనటువంటి సహకారాన్ని ఆర్టీటీ మనకు అందిస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక మరి గతంలో ఆర్టీటీలో మరి ఆర్టీటీకి వచ్చేటువంటి నిధులు కానివ్వండి, సహాయ సహకారాలు కానివ్వండి, ఎక్కడి నుంచి ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చి క్రీడాకారులందరూ కూడా చేయూతనిచ్చి వారిని మరి మన దేశ ప్రగతి కొరకు ముందుకు పంపించడానికి ప్రతి ఒక్క సహకారం అవసరం. కాబట్టి ఆ సహకారాన్ని కోరుతూ ఆ సహకారాన్ని మరి కోరటానికి ఏ ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడిందో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతంగా పొందుకునేలాగా ప్రతి ఒక్కరి నుండి సహాయాన్ని అభ్యర్థిస్తూ మరి పెట్టినటువంటి ఈ ర్యాలీ సరైనటువంటి రీతిలో ఒక అంశాన్ని పొందుకున్నది. అంటే కావాల్సిన ఏవైతే డిమాండ్స్ ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో ఆ రిక్వెస్ట్లను కూడా మరి అంగీకరించి కావాల్సినవన్నీ గతంలో ఏ రీతిగా ఆర్టీటీ పొందుకుంటూ ఉందో ఆ రీతిగా పొందుకోవడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.